ఇలా మేము తీసుకున్నటువంటి గ్యారంటీలో ఎక్కడ ఉచితాలు లేవండి. ఇలా ప్రజలను ఉచితాలతో మోసం చేయలే. ఇలా ఉచితాలు ఇచ్చినటువంటి ఇప్పుడు అక్క చెప్పింది బస్సులు మేము ఫ్రీ ఇచ్చినాం అని చెప్పి. ఇలా బస్సుల్లో ఆర్టీసీ ఇలా లక్షల కోట్లు అప్పుల్లో ఉంది. ఇప్పుడు ఈ ఆర్టీసీ ఫ్రీ టికెట్ కారణంగా ఇంకా అప్పులో కూరుకుపోతుంది. ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి సమకూరుస్తారు? ఆ డబ్బు ఎవరిది? ఇలా మేము ఫ్రీ ఇచ్చేటువంటి పైసలు ప్రజల మీద బాధపడుతుంది కదా. కేసీఆర్ అవినీతి చేసినప్పుడు ఎందుకు అడగలే అన్న? ఇలా కేసీఆర్ అవినీతి మీద మాట్లాడు. కేసీఆర్ అవినీతి మీద మాట్లాడు. ఇలా కేసీఆర్ అవినీతి చేసినటువంటి అవినీతి మీద మిమ్మల్ని సిబిఐకి ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ జరిగిందో మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద సిబిఐకి రాయమని చెప్తున్నాం. మీరు సిబిఐకి ఎందుకు రాయట్లేదు? ఇలా టీఆర్ఎస్ అవినీతి విషయంలో ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఇలా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏదైతే లోపకాయ ఒప్పందం ఉన్నది, ఆ ఒప్పందం కారణంగానే ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతే వృత్తి విషయంలో సిబిఐ కావాలని కోరిండు, భూ అక్రమాల విషయంలో సిబిఐ కావాలని కోరిండు. ఇలా మేడిగడ్డ విషయంలో సిబిఐ ఎందుకు గుర్తుకు రావట్లేదు ఇవాళ రేవంత్ రెడ్డికి? ఇలా రేవంత్ రెడ్డి ఎందుకు సిబిఐకి అప్పచెప్పట్లేదు? ఇవాళ 6 గ్యారంటీలు మీరు 6 గ్యారంటీలు ఇస్తారు కదా, పెట్టకుండా రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఎవరైనా అమలు చేసుకోవచ్చని చెప్పేసి ఎందుకు మాట్లాడతలేదు? ఇవాళ ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్నందుకు ఎందుకు కరెంట్ బిల్లు మేము తీసుకోమని చెప్పట్లేదు? ఇలా తెల్ల రేషన్ కార్డు ఉన్నందుకు ఎందుకు మీరు గ్యాస్ 400కి ఇస్తామని చెప్పట్లేదు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేస్తుంది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపకారి ఒప్పందంతో నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ఇలా సిబిఐకి అప్పచెప్పటి విషయంలో ఇలా సిబిఐకి రాష్ట్రంలోకి రావచ్చని చెప్పండి, అసెంబ్లీలో తీర్మానాన్ని రద్దు చేయమని చెప్పండి. ఇవి చేయరు, కేవలం గాలి మాట అని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు ఇది సాగరించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. ఇక్కడ మనం ఎంత చర్చ చేసుకున్నా ఈరోజు కేసీఆర్ అవినీతి చేసిండా లేకపోతే చేయలేదా అనేదానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము సెంట్రల్లో ఉన్నది. నిన్న విచిత్రంగా ఏంటంటే కిషన్ రెడ్డి అంటాడు రేవంత్ రెడ్డి లెటర్ రాయాలంటాడు. నీ అనేది అంతకుముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పెద్దోళ్ళు మీకు తెలిసి ఉండాలి. ఇవాళ రాష్ట్రంలోకి సిబిఐ రావద్దు అని చెప్పేసి ఆగస్టు నెలలో జరిగినటువంటి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అది రహస్యంగా తర్వాత బయటకు వచ్చింది, 1 నెల తర్వాత బయటకు వచ్చింది. మీరు పెద్దలు విశ్లేషకులు ఇది కూడా తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు కంప్లైంట్ చేసినాయి తర్వాత చాలా మంది ఈవెన్ నిన్న జైన్ షర్మిల కూడా కంప్లైంట్ చేసింది సిబిఐ విచారణ జరపమని. తర్వాత అంతకుముందు చాలామంది ప్రజాస్వామ్యవాదులు నీకు కంప్లైంట్ చేసినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సాకు తీసుకొని ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి నాయకుడు చేసిన విధానానికి సెంట్రల్ మీరే ఉన్నారు కదా, సెంట్రల్ మీరే ఉన్నారు కదా. నేను అనేది రావాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఏమైందంటే వినండి, కేసీఆర్ పరిస్థితి ఏమైందంటే మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటది. విచిత్రం ఏంటి అనేది ఇప్పుడు నీకు విచిత్రం అంటే ఎవరికి మేము మేము ప్రజల పక్షాన్ని ఉన్నాం కానీ మాకు కాంగ్రెస్కి కాదు బీజేపీకి కాదు అని చెప్పి చాలాసార్లు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఉన్నాం. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా నీకు విచారణ చేసుకునే అధికారం ఇప్పుడు ఈడీ రైట్స్ జరుగుతున్నాయండి బీజేపీ నుంచి. ఎవరు రేవంత్ రెడ్డి లెటర్ రాస్తే జరుగుతున్నాయా లేకపోతే కేసీఆర్ అనేది అక్కడ అది స్వచ్ఛంద సంస్థ వాళ్ళకు. ఇప్పుడు ఆంజనేయులు గారు స్వచ్ఛంద సంస్థ ఎవరి డైరెక్షన్ లో నడుస్తున్నాయి? ఇప్పుడు నేననే వాళ్ళకంత స్వయం ప్రతిపత్తి ఎక్కడ ఉన్నదండి? ఇప్పుడు స్వయం ప్రతిపత్తి తోటి నడుస్తున్నాయా ఏ సంస్థ? కనీస విషయాలు కూడా అవగాహన. ఇప్పుడు ఆంజనేయులు గారు స్వయం ప్రతిపత్తి తోటి పనిచేసే సంస్థలకు వాళ్ళ చేతులు కట్టేసి నడుస్తున్నటువంటి సందర్భం చూస్తాను. ఇప్పుడు మీరు స్వయం ప్రతిపత్తి గల సంస్థలే కాదనడం లేదు రాజ్యాంగం, కానీ అక్కడ వాళ్లకు ఉన్నటువంటి పరిస్థితి